పైన విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భుజంగరావు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అలాగే జూమ్ ద్వారా మనకు బీఆర్ఎస్ నాయకులు బాలాజీ యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. బాలాజీ గారు గుడ్ మార్నింగ్ అండి. బాలాజీ గారు, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దాదాపు ఏదైతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు మద్దతు తెలిపారో, ఏదైతే కేటీఆర్కి సంబంధించినటువంటి రోడ్ షోలకు సంబంధించి విశేషమైనటువంటి స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు ఏదైతే కొన్ని ఆరోపణలు చేశారు, కీలకమైనటువంటి ఆరోపణలు, ప్రధానంగా ఏదైతే బీజేపీ అలాగే జనసేన ఇటు టీడీపీ ఎంఐఎంతో దోస్తు జరుగుతోంది, కాంగ్రెస్ ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఇంటర్నల్ దోస్తు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి మీరేమంటారు అసలు? ముందుగా సురేష్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి భుజంగారావు గారికి, అదేవిధంగా టీన్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి నమస్కారం. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని కుట్రలతోటి దీన్ని ఖతం చేద్దామనేటువంటి ప్రయత్నాలు ఆంధ్ర చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతుండడానికి స్పష్టంగా ఇవాళ జనసేన కావచ్చు, ఒకవైపు ఎంఐఎం రూపంలో కావచ్చు, అదేవిధంగా ఒకవైపు భారతీయ జనతా పార్టీ కావచ్చు, అదేవిధంగా టీడీపీ, ఇంటర్నల్గా టీడీపీ అనేది కీ పాయింట్గా ఉండి వీళ్ళందరినీ కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో ఈ కుట్రలు జరుగుతున్నాయిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ కుట్రలు కొత్త కాదు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు ఉద్యమం చేసేటప్పుడు అనేక కుట్రలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకుండా చూశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ సాధిస్తే మా యొక్క ఏదైతే దోపిడీ జరగదని చెప్పేసి ఆ కుట్రల్ని ఆ రోజు ప్రయత్నం చేశారు. కేసీఆర్ గారు చాణక్య నీతితోటి ఆ రోజు ఆ కుట్రలన్నీ కూడా ఛేదిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తీరు ఏదైతే ఉందో తెలంగాణ సమాజం కళ్ళ ముందు ఉంది. మరొకసారి కూడా ఇవాళ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ఈ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమంత్రి అయిండో, కాంగ్రెస్ పార్టీ కండువ మాత్రమే రేవంత్ రెడ్డి మెడలో ఉంది. మొత్తం కూడా ఇలా టీడీపీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ఈ రాష్ట్ర రాజకీయాలు, ఈ రాష్ట్ర పరిపాలన సాగుతున్నట్టుగా మాకు కనపడతా ఉంది. అనేక సందర్భాల్లో ఇలా కృష్ణా జలాల దోపిడీ జరుగుతున్నప్పుడు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించడం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా గోదావరి జలాలను ఏదైతే బనకచర్ల, నల్లమల్ల సాగర్ పేరుతోటి దోపిడీ జరుగుతూ ఉంటే కనీసం రేవంత్ రెడ్డి గారు కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మాట్లాడకుండా ఉండడం ఏదైతే ఉందో, అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం దీన్ని ప్రశ్నించింది. ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేరు, ఎందుకు జలాలను దోపిడీ చేస్తూ ఉంటే మాట్లాడతలేరంటే కనీసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ స్పందన లేని పరిస్థితి చూశాం. అంటే ఒకవైపు నీటి జలాలను కావచ్చు, ఒకవైపు తెలంగాణ హక్కుల్ని కావచ్చు, స్పష్టంగా చెప్తా ఉన్నాం టీ న్యూస్ ద్వారా 4 కోట్ల రూపాయలు టెలిమెట్రీ వ్యవస్థ కోసం కేటాయిస్తే దాన్ని జీతాల కోసం ఉపయోగిస్తే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడని పరిస్థితి. ఒకవైపు ఆంధ్ర ప్రభుత్వం ఏమో కేటాయింపులు లేవు, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కేటాయింపు ఇవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మెప్పించడం కోసం ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నవి. డెఫినెట్గా ఇవాళ తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నవి. ఆ మున్సిపల్ ఎలక్షన్లో అపవిత్ర కూటమి ఏదైతే ఉందో, ఇవాళ ఒకవైపు జనసేన, గతంలో ఎన్నడూ కూడా జనసేన ఇక్కడ పోటీ చేయలే, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ఈ యొక్క పోటీ జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఒకవైపు భారతీయ జనతా పార్టీ కీలక నేతలు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు గర్వడం, మరి ఈ విధంగా మరొకసారి తెలంగాణ ప్రాంతంలో కుట్రలకు తెరలేపిర్రు అనేటువంటి భావన మున్సిపల్ ఎలక్షన్లే నిదర్శనం. ఏదేమైనప్పటికీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఇవాళ గతంలో ఏ అభివృద్ధి జరిగిందో చూస్తూ ఉన్నారు. నేను ఇవాళ మక్తల్ మున్సిపాలిటీలో ఉన్నాను. మక్తల్ మున్సిపాలిటీలో గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరియు మినిస్టర్గా ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉన్నటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ మక్తల్ మున్సిపాలిటీలో జరిగినాయి. వాస్తవానికి మక్తల్ కాన్సెన్స్లో గతంలో మున్సిపాలిటీ లేవు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే, కేటీఆర్ గారి నాయకత్వంలోనే ఇక్కడ మక్తల్ మున్సిపాలిటీ కావచ్చు, అమరచింతల మున్సిపాలిటీ కావచ్చు, ఆత్మకూరు మున్సిపాలిటీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఏర్పడ్డాయి. మక్తల్ మున్సిపాలిటీ సంబంధించి ఏదైతే 150 పడకల ఆసుపత్రి నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే కళాశాల స్కూల్ ఏర్పాటు కావచ్చు, జూనియర్ కళాశాల భవనం నిర్మాణం కావచ్చు, డిగ్రీ కళాశాల ఏర్పాటు కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు ప్రభుత్వానికి నివేదిస్తే ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకో అంశం కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం.
గతంలో మక్తల్ ప్రాంతంలో ఉన్నటువంటి మక్తల్ మున్సిపాలిటీలో కావచ్చు, మక్తల్ ప్రాంతంలో ఉన్న ప్రజలు డిస్టిక్ హెడ్ క్వార్టర్ పోవాలంటే సుమారు 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి నారాయణపేట జిల్లాని ఏర్పాటు చేసి ఇవాళ ఆ దూరాన్ని కూడా తగ్గించి ఈ ప్రజలకు సర్వీస్ చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆ రోజు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆ రోజు మరి కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రారంభించినమో ఆ పట్టణ ప్రగతి అనేది ఇలా మున్సిపాలిటీలకు వరంగా మారింది. గతంలో ఏదైతే 2020 ఫిబ్రవరిలో ప్రారంభించినటువంటి ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం ఏదైతే ఉందో మరి సుమారు 4-5 వేల కోట్ల రూపాయలతో ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే శానిటేషన్ కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, అదేవిధంగా మంచినీటి సదుపాయమే కావచ్చు, స్ట్రీట్ లైట్ల ఏర్పాటే కావచ్చు, అదేవిధంగా పార్కుల ఏర్పాటే కావచ్చు, జిమ్ల ఓపెన్ జిమ్ల ఏర్పాటే కావచ్చు, అనేక మౌలిక సదుపాయాలని ఈ పట్టణ ప్రగతి ప్రోగ్రాం ద్వారా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. అనేక రకాల ఆ అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని ఈ ప్రాంతంలో చేపట్టడం జరిగింది. ఇది ఒక ప్రాంతమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీల్లో ఈ పట్టణ ప్రగతి అనేది ఒక ర్యాపిడ్ చేంజెస్ తీసుకొచ్చింది అనేది సుస్పష్టం. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 26 నెలలుగా అధికారంలోకి వచ్చింది. సురేష్ గారు ఒక్క కార్యక్రమం అంటే ఒక్క కార్యక్రమం చేయలేదండి. ఒక్క రోడ్ కానీ, ఒక సీసీ రోడ్ కానీ, ఒక డ్రైనేజీ నిర్మాణం కానీ, కనీసం ఒక పార్క్ నిర్మాణం కానీ ఏది చేయలేదు. ఇవాళ ఒకవైపు చేయకుండా అదైతే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక హామీలు ఇచ్చినారు. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పినారు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కనీసం ఒక ఇల్లు కూడా కట్టని పరిస్థితి మక్తల్ మున్సిపాలిటీలో కావచ్చు, మిగతా మున్సిపాలిటీలో కావచ్చు. సుమారు 82 లక్షల అప్లికేషన్స్ ఇందిరమ్మ ఇండ్లకు వస్తే వాటిలో 10 లక్షలు అర్హులు గారని చెప్పి తేల్చేసి 72 లక్షలని తేల్చినారు. ఆ 72 లక్షలలో ఇలా ఓన్లీ 4.5 లక్షలు మాత్రమే ఈ యొక్క 26 నెలలు అంటే 2 సంవత్సరాల కాలంలో శాంక్షన్స్ ఇచ్చి కనీసం 2 లక్షల ఇళ్ళు కూడా ఇవాళ కనీసం పూర్తి చేయలేని పరిస్థితి కనపడతా ఉంది. వాటికి బిల్లు లేని పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఏదైతే మహిళా స్వయం సహాయక గ్రూపులు ఉన్నాయో కనీసం వాటికి తోడ్పాటు ఇవ్వని పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ మేము పట్టణ ప్రాంతంలో ఏదైతే ప్రచారంకి వెళ్ళినప్పుడు మా దగ్గర 16 వార్డులు ఉన్నవి. ఈ 16 వార్డులలో ఇల్లు గడప గడప తిరుగుతున్నప్పుడు వాళ్ళే మాకు వచ్చి చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చినారు, 6 గ్యారంటీలు ఇచ్చినారు, 13 అంశాలు దాంట్లో చేసినారు. 6 గ్యారంటీలలో మహిళలకు ఇచ్చేటువంటి 2500 ఏదైతే ఉందో ఆ 2500 అనేది చాలా ప్రామాణికంగా ప్రజలు మమ్మల్ని అడుగుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేసినారు, 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పేసి మహిళలకు హామీ ఇచ్చినారు, కనీసం 26 నెలలు అవుతా ఉంది, దాని మీద అతీగతి లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో కావచ్చు, షాదీ ముబారక్ చెక్కులతో పాటుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన విధానాలతో పాటుగా భుజంగరావు గారు మనం చూస్తూ ఉన్నాం ప్రచారంలో ఒక వినూత్నమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే రిటైర్డ్ బెనిఫిట్స్ సంబంధించి ఉద్యోగస్తులు ఒకచోట కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు లేదు, 2023 నుంచి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావట్లేదని చెప్పేసి తన ఇంటికి బ్యానర్ కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మొదట టీ న్యూస్ వార్తలు వాస్తవం ప్రోగ్రాం నా నమస్కారం, మీకు కూడా శుభోదయం చెప్తూ, తెలంగాణ రాష్ట్రంలో 12 సంవత్సరాలుగా రాష్ట్రం వచ్చినాక సంవత్సరాల కాలం కేసీఆర్ హయాంలో సుభిక్షంగా ఉంది, సంక్షేమంగా ఉంది, సమగ్ర అభివృద్ధితో ఉంది. అన్ని వర్గాలు కూడా సంతృప్తిగా సంతోషంగా ఉన్నమాట నాడు వాస్తవం. ఈ 2 సంవత్సరాల కాలంలోనే కకావికలమై తెచ్చుకున్న తెలంగాణ తెరలై అన్ని రకాలుగా ఆగమవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది. ఎందుకు ఈ 2 సంవత్సరాల కాలం లోపలనే ఇంత పరిస్థితి వచ్చిందని మనం చూస్తే కంటిన్యూ సార్. 20,500 మంది ఉద్యోగ ఉపాధ్యాయ అధికారులు 2024 మార్చి నుంచి రిటైర్ అయినటువంటి పరిస్థితి. వీళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు 13,700 కోట్ల పైచిలకు డబ్బులు రావాలి. అంటే దీస్ ఆర్ నాట్ బెనిఫిట్స్. పెన్షనర్స్కు రావాల్సినవి గవర్నమెంట్ లయబిలిటీస్. అంటే ప్రభుత్వము పెన్షనర్స్కి బకాయి పడ్డ బకాయిలు. అంటే ఖచ్చితంగా హక్కుగా వాళ్ళకు తీసుకోవాల్సిన హక్కు ఉంది, ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మరి అంతకుముందు రిటైర్ కాలేదా అంటే 2024 మార్చి వరకు 58 సంవత్సరాలు నిండినటువంటి నాబోటి వాళ్ళంతా రిటైర్ అయ్యారు. మ్యాక్సిమం 10 రోజులు 15 రోజులు మా డబ్బులు వచ్చేసినాయి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఇవాళ ప్రభుత్వము
ఇదే పెన్షనర్స్ ఇవాళ రిటైర్ అయిన వాళ్ళు కేసీఆర్ గారు పెంచినటువంటి 3 సంవత్సరాలతోనే ఇబ్బంది వచ్చిందని మాలో కొంతమంది అపోహపడుతున్నారు. 3 సంవత్సరాల కాలం పెంచకముందు కూడా రిటైర్ అయినటువంటి వాళ్ళ బకాయిలు ఆగలేదు కదా, వాళ్ళందరి డబ్బులు సకాలానికి వచ్చినాయి కదా, మనం ఏ రకంగా ఇబ్బంది పడలేదు కదా. మరి ఎందుకు ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాయి? మనపోటి వాళ్ళంతా ఈ ప్రభుత్వానికి సహకరించి ఓటేసి ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు మేము ఎంత చెప్పినా కూడా వినకుండా టీచర్సు, ఉద్యోగులు, అధికారులు, కొంత నిరుద్యోగులు ఇలాంటి వాళ్ళంతా కూడా ఒక భ్రమలోకి వెళ్ళిపోయారు, ఒక అపోహలోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ చెప్పిన మాయమాటల్లో 6 గ్యారంటీలు 420 మోసపూరితమైన హామీలకు ఆశపడి భ్రమపడి వాళ్ళకు ఓటేసిన మాట వాస్తవం. ఎవరినైతే అధికారంలోకి తెచ్చుకోకూడదో వాళ్ళ అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెడితే ఈ మధ్యన చాలా చోట్ల మీరు గమనించారో లేదో కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెడితే కదని అక్కడక్కడ అంటున్నారు. ఆ శునకాలు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాయట. మాకు విశ్వాసం ఉంటుంది, విశ్వాసానికి మారుపేరు మా జాతి, ఎవడురా రేవంత్ రెడ్డిని మాతో పోల్చేది, రేవంత్ రెడ్డిని మాతో పోల్చడానికి కూడా రేవంత్ రెడ్డి పనికిరాడు, ఈ పొరపాటు మళ్ళొకసారి చేయకండి, తప్పుడు మాటలు మాట్లాడకండి, మా జాతితో పోల్చే లక్షణాలు రేవంత్ రెడ్డికి లేవు అని ఆ శునక. సరే, కొంతమంది కోతిగాడిది కొడుకు అని తిడుతూ ఉన్నారు. ఆ కోతులు కూడా నిరసన తెలిపినాయి. మేము మొత్తం మా జాతి అంతా కూడా అట్లా లేదు, ఏది వారధి గట్టి సీతమ్మని తేవడం లోపల రాముడికి చాలా భక్తిగా ఉపయోగపడడం, మాకు కూడా కొన్ని లక్షణాలు మంచిగా ఉంటే మా జాతితో పోలవద్దని. ఇక దున్నపోతు మీద వాన పడ్డట్టు అంటున్నారు. దున్నపోతులు కూడా నిరసన తెలిపినాయి. అంటే జంతువులు, పశువులు, పక్షులు ఇలాంటివన్నీ కూడా మాతో పోల్చొద్దని నిరసన తెలిపేటువంటి నీచమైన స్థాయికి దిగజారిపోయిన పరిపాలన ముఖ్యమంత్రిగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అనుకున్నది ఏంది, తెచ్చింది దేనికి, జరుగుతున్నది ఏంది అనేటువంటి బాధపడే దాంట్లో పెన్షనర్స్ బాధలు ఇంత అంత కాదు. ఒక్క పెన్షనర్స్ ఏందండి, నిరసన తెలిపిన దాంట్లో పూజారులు ఉన్నారు. పూజారులకు గుళ్ళల్లో దీపాలు పెట్టడానికి మెయింటైన్ చేయడానికి కూడా వాళ్ళ డబ్బులు విడుదలవుతలేవు, వాళ్ళ జీతాలు వస్తలేవు, జీతాల పెంపు లేదు, 10%, 12% సాగులో లేదు భూమి అని చెప్పి వంక చెప్తూ అది 20-25% తీసుకుపోయే విధంగా రైతు భరోసాను కూడా 2 సార్లు ఎగ్గొట్టింది సరిపోదన్నట్టు ఇప్పుడు కూడా పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ రాని నిరుద్యోగులు, విద్యార్థులంతా కూడా గొడగొడ ఏడుస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలను మాయమాటలు చెప్పి 60 లక్షలను ఏడిపించి పోలీసులతో లాఠీ చార్జ్ చేపించి వీపులు పగలగొట్టి మా మీద అనేక కేసులు పెట్టి మేము ఆత్మ బలిదానం చేసుకునే దుర్గతి పట్టింది కదా మాకు అని నిరుద్యోగులు కూడా నిరసన తెలుపుతూ ఉన్నారు. మా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ కూడా ఇప్పుడిప్పుడే కనువిప్పు కలుగుతూ ఉంది. కడుపు నిండా పెట్టినటువంటి కేసీఆర్ను కాదని ఎందుకు అనుకున్నాము, ఈ విధంగా మాయమాటల్లో భ్రమలోకి మనం ఎందుకు వెళ్ళిపోయినాం, మనం చదువుకున్న వాళ్ళం, విద్యావంతులు, మేధావులం, ఎవరైనా మోసపోవచ్చు కాక మనం ఎట్లా మోసపోతామని వాళ్ళు కూడా పశ్చాత్తాపానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యుత్ కార్మికులకు సాలరీస్ లేవు. ఇలా అవుట్ సోర్సింగ్ సిస్టంలో కూడా 7 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా 4 నెలలుగా వేతనాలు లేవు. అంటే తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం లోపల అవస్థ పడుతున్నటువంటి వాళ్ళు ఇలాంటి వర్గాలు చాలామంది ఉన్నారు. ఇక సబ్బండ వర్గాలు, వర్ణాలు, పల్లెల్లో ప్రజలంతా కూడా ఇంటికో గాథ ఉంది, ఇంటికో బాధ ఉంది. ఆ రకమైనటువంటి పరిస్థితిలో 6 గ్యారంటీలు అటకెక్కి 420 హామీలతో మోసం చేసి కొల్లగొట్టినటువంటి రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, తెలంగాణ రాష్ట్రంలో చొరబడాలి, తెలంగాణ వనరుల దోపిడీ చేయాలి, తెలంగాణ అస్తిత్వాన్ని భంగపరచాలి, తెలంగాణ మీద మానసిక, భౌతిక దాడి, ఆర్థిక దాడి ఏ విధంగా చేయాలని పొంచి ఉన్నటువంటి దొంగలకు సహకరించేటువంటి వ్యక్తి, దొంగతనానికి వచ్చిన వ్యక్తి నువ్వు ఒక్కడి వెనుక దర్వాజా తీస్తే, తలుపు తీస్తే ఆ ఇంట్లోకి జొరబడి నేను దోపిడీ చేయడానికి సులభంగా ఉంటుంది, నాకు సహకరించగలవా అని రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు అలాంటి వ్యక్తి అడిగినప్పుడు డెఫినెట్గా నువ్వు వచ్చి నిక్షేపంగా దోసుకపోవచ్చు, నేను సహకరిస్తా అనేటువంటి మాటతో వెనుక దర్వాజా గొల్లెం తీసి తలుపు బార్లా తెరిచిపెట్టినటువంటి పరిస్థితిలో నమ్మి నిద్రపోతే పోయే వాళ్ళు ఉన్నారు. మాలాంటి వాళ్ళంతా ఓటు వేసిన వాళ్ళు, ప్రభుత్వాన్ని నమ్ముకున్న వాళ్ళు, మాకు తెలియకుండానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఆ ఇంట్లో దోపిడంతా కూడా ఆ ఇల్లు అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో దోపిడి నిక్షేపంగా చేస్తారు. ఇక్కడ దొంగ ఎవరు? ఇంటి తలుపు తీసి దొంగతనానికి సహకరించినటువంటి వ్యక్తే కదా నేరస్తుడు ఇక్కడ. అలాంటి నేరస్తుడు ఇలా 1.5 year క్రితమే చెప్పిన నేను, ఈ రాష్ట్రంలో హస్తం కాంగ్రెస్ లేదు, ఈ రాష్ట్రంలో సైకిల్ కాంగ్రెస్ ఉంది, ఈ రాష్ట్రంలో చెవుల్లో పువ్వులు పెట్టేటువంటి బీజేపీ పార్టీ జతకట్టినై, వీళ్ళతో జతకట్టినటువంటి పార్టీ జనసేన మరో పార్టీ ఉంది. వీళ్ళందరూ కూడా తెలంగాణ వనరులపైన, తెలంగాణ అస్తిత్వం పైన, ఆత్మగౌరవం పైన దాడి చేసే క్రమంలో పునాదులు వేసుకునే కుట్రలో భాగంగా
మొత్తం కూడా ఈ రకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటిదే ఇప్పుడిప్పుడు సమాజం అంతా కూడా కళ్ళు తెరిచి తెలుసుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. నేనేమంటున్నానంటే ఇకనైనా భరతం పట్టకపోతే, ఇకనైనా స్వస్తి పలకకపోతే, మనం కళ్ళు తెరవకపోతే మన కడుపు మంట, మన జీవితాలు ఆగమయ్యేటటువంటి పరిస్థితి 2 సంవత్సరాల 3 నెలల కాలంలో ఇప్పటికే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ చేసినటువంటి త్యాగాలు అమరుల పునాదులపైన కేసీఆర్ గారు చావునట్లు తలబెట్టి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో కళ్ళ ముందు కకావికలమై తెరలైపోతుంటే మనం అందరం ఇలాగే చూస్తూ ఊరుకుందామా? మనకు బాధ్యత లేదా? తెలంగాణ రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనం కూడా కార్యకర్తలుగా కర్తవ్యోన్ముఖులుగా నిలబడాల్సిన అవసరం ఉంది అనేటువంటి నేను మా వాళ్ళందరికీ కూడా దయచేసి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కళ్ళు తెరవండి, ఆలోచించండి. మన తెలంగాణను అన్ని విధాలు రక్షించుకుందాం. ఏ ఎన్నిక వచ్చినా మన గొంతు చాటుదాం. ఏ ఎన్నిక వచ్చినా తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ అనేటువంటి నినాదం ఇద్దాం. అందరినీ మేల్కొల్పుదాం. అందరినీ కూడా మనం మోటివేట్ చేద్దాం. ఆ రకంగా ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళిపోయి దాడులు ఎన్ని జరిగినా, కుట్రలు ఎన్ని జరిగినా, బ్లాక్మెయిల్ ఎంత జరిగినా, కిడ్నాప్లు ఎన్ని జరిగినా, దోపిడీ ఎంత జరిగినా కూడా మనము సైనికులుగా నిలబడదాం. మన వంతు బాధ్యత. ఓకే, బాలాజీ గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న జరిగినటువంటి ఫోరెన్సిక్కి సంబంధించి ప్రమాదానికి సంబంధించి ముమ్మటికి ప్రమాదం అది ఖచ్చితంగా అది కుట్రే అంటూ కూడా చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే ఉటాహుటిన ఏదైతే డీజీ శిఖా గోయల్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ కావచ్చు, కొన్ని విషయాలు కీలకమైన ఆధారాలే కాలిపోయని చెప్పినటువంటి సందర్భానికి సంబంధించి మీరేమంటారు? మాకు అనిపిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే ల్యాబొరేటరీ అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదం మరి అలా కుట్రగానే భావిస్తూ ఉన్నాం. మరి ఆ కుట్ర వెనకాల ఎవరున్నారు, ఎవరి ప్రయత్నం జరిగింది, దానిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితులు ఎవరు తేల్చాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆల్రెడీ నిన్న మరి అలా ఇంకొక అంశం కూడా అనుమానం తావిస్తూ ఉంది. మరి ఓటుకు నోటు కేసు సంబంధించినటువంటి ఏదైతే సమాచారం ఉందో, మరి రేవంత్ రెడ్డి గారు కావలసుకొని ఈ యొక్క ల్యాబ్లో ఈ యొక్క అగ్ని ప్రమాదాన్ని సృష్టిస్తున్నారనే దాన్ని కూడా ఇవాళ తెలంగాణ ప్రజలలో ఒక అపోహ ఉన్నది. దానిపైన కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే నేరస్తుల్ని అనేక మంది కరుడు కట్టినటువంటి లావాదేవీలు చేసినటువంటి, దోపిడీ చేసినటువంటి వాళ్ళను ఇవాళ బయటికి తప్పియడంలో భాగంగానే ఈ కుట్ర జరిగిందా, లేకపోతే ఓటుకు నోటు కేసులో గతంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి దానిపైన విచారణ జరుగుతూ ఉంది కాబట్టి దానిపైన పూర్తి సమాచారాన్ని ఏదైనా మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగా, దాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా ఈ కుట్ర జరిగిందా అనే అంశాన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ టీ న్యూస్ ద్వారా స్పష్టంగా ప్రజలకు ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉంది. అంటే అక్కడ ఉండాల్సినటువంటి సెక్యూరిటీ లేదు, అక్కడ నిత్యం మరి ఏం జరగాలో, ఏం జరుగుతుందో మరి దాని యొక్క ఆ సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ లేకపోవడం, ఇవన్నీ కూడా ఒక కుట్రగానే మేము భావిస్తూ ఉన్నాం. ఆ కుట్రల్ని నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. దానిపైన పూర్తిస్థాయి విచారణ చేసి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సురేష్ గారు, ఇంకొకటి అంశం, ఒకవైపు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. మున్సిపాలిటీలో అయితే ప్రధానంగా మేము ఇవాళ ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతూ ఉన్నప్పుడు చాలా మంది చెప్తా ఉన్నారు, ఇవాళ యువతలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీలు ఏదైతే ఉందో, మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీ ఏదైతే ఉందో, ఇలా అనేక రకాలుగా మోసం చేస్తారని చెప్పేసి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బోరకాలు వ్యాధి వాళ్ళు, డయాలసిస్ పేషెంట్లు, వీళ్ళందరూ కూడా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకుంది. వాళ్ళకు ఆ రోజు 200 రూపాయలుగా ఉన్నటువంటి పింఛన్ని సుమారు 2000 చేసి వాళ్ళకు ఆత్మగౌరవాన్ని ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్ల సమయంలో అడ్డగోలుగా హామీ ఇచ్చింది. కేసీఆర్ గారు 2000 ఇస్తా ఉన్నారు, మేము వస్తే 4000 ఇస్తాము, కేసీఆర్ గారు ఇంటికి ముసలమ్మకి ఇస్తా ఉన్నాడు, ముసలయ్యకు అన్యాయం చేస్తున్నాడు, మేము వస్తే ఇద్దరికి ఇస్తాము, 4000 ఇస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున హామీ ఇచ్చినారు. కానీ సురేష్ గారు 26 నెలలుగా అయిపోయింది ప్రభుత్వం వచ్చి, కనీసం ఈ పింఛన్ మీద కూడా దృష్టి పెట్టని పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు రాజు యువ వికాసం ఏదైతే ఉందో అనేక అప్లికేషన్ తీసుకొని ఇంటర్వ్యూ చేసినారు, కానీ ఇంతవరకు దాని మీద అతిగతి లేదని చెప్పేసి ఎస్పెషల్గా యువత చాలా ఈ ప్రభుత్వం పైన మండిపడతా ఉన్నారు. నిరుద్యోగ యువత కావచ్చు, అదేవిధంగా ఏదైతే రాజు యువ వికాసం ద్వారా అప్లికేషన్ చేసుకున్నటువంటి యువత కావచ్చు, చాలా బాధపడతా ఉన్నారు. అయ్యో నమ్మినానబోతే పుచ్చిబుర్రలు అయినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఓటేస్తే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇలా మా మీదనే ఇలా
పెత్తనం చేసే పరిస్థితి, మా మీదనే ఏదైనా మాట్లాడితే నిలదీస్తే ఎందుకు చేస్తలేరని చెప్పేసి మా మీదనే అక్రమ కేసులు పెట్టే పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కార్లో దాపురించని చెప్పేసి యువత మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి 2500 రూపాయలు అనేవి ప్రధాన చర్చకు వస్తా ఉన్నాయి. మేము పోతా ఉంటే ఇల్లు తిరుగుతా ఉంటే మమ్మల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి. 2500 రూపాయలు నెలకిస్తామన్నాడు, మా ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినాడు. కనీసం ఇలా మమ్మల్ని పట్టించుకుంటారని మాట్లాడుతులకు వికలాంగులకు పింఛన్ రూపంలో అన్యాయం చేసినారు. మహిళలకు ఇచ్చే 2500 రూపాయలు అని చెప్పేసి వాళ్ళకి అన్యాయం చేసినారు. వికలాంగుల పెన్షన్ పెంచుతామని చెప్పేసి వాళ్ళకు 6000 రూపాయలు చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడినారు. మరి అది 5000 చేసినారా 6000 చేసినారా ఇంతవరకు అతిగతి లేని పరిస్థితి. దానిపైన కూడా వాళ్ళు ఇవాళ స్పష్టంగా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా సార్ ఇవాళ అన్ని రకాలుగా రైతాంగం సంబంధించి ఇవాళ సార్ మక్తల్ సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ లో ఉన్నాను. నిరంతరం కరెంటు కోతలు కనపడతా ఉన్నాయి. గతంలో 24 గంటల కరెంట్ ఇస్తే కనీసం 8 గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితి. గతంలో అనేక రకాలుగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈరోజు మంత్రులుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం సమాధానం చెప్తారో ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా విద్యార్థినులకు స్కూటీ ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పినారు. కనీసం ఇంతవరకు కూడా ఆ స్కూటీల జాడ లేదు, ఊసి లేదు, తులం బంగారం జాడే లేదు. అదే విధంగా సార్ ఇలా మీరు ఇలా మన పేపర్లో చూసినాం, ఏదైతే రైతు బంద్ ఏదైతే ఉందో గతంలో సార్ రైతు బంధు అంశం గురించి మాట్లాడుకుందాం సార్, మాట్లాడుకుందాం ఖచ్చితంగా. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అందరికి కూడా అన్ని వర్గాలను కూడా మోసం చేసి గద్దెనెక్కినా కూడా ఇంకా మోసం చేస్తూనే వస్తుంది. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే ఆవశ్యకత వచ్చింది. ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పేసి బాలరాజు గారు చెప్తున్నటువంటి అంశం, అలాగే భుజరంగరావు గారు చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు భుజరంగరావు గారు ప్రధానంగా చూసుకున్నట్టయితే దాదాపు 20 లక్షల పైన ఎకరాలకు సంబంధించి ఏదైతే రైతు భరోసాకు సంబంధించి ఎగనామం పెట్టడానికి కాంగ్రెస్ సర్కార్ కుట్ర పన్నుతుంది. దాంతోపాటు ఇటు యంగ్ ఇండియా స్కూల్కి సంబంధించి కూడా అందులో కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నటువంటి అంశం. దీని గురించి వేరేమంటారు? కాంగ్రెస్ అంటేనే స్కామ్గ్రెస్. ఆనాడు బోఫోర్స్ కాడ నుంచి మొదలు పెడితే అన్ని స్కాములు కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి. ఏముంది ఘనకీర్తి ఘన చరిత్ర కాంగ్రెస్కు అంటే కొల్లగొట్టుడు, అన్యాయం చేసుడు, కమిషన్లు దండుకునుడు, అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కించుడు, కప్పం కట్టడానికి సామంతులుగా ఇలాంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ముఖ్యమంత్రులను చేయడం. ఎక్కే విమానం, దిగే విమానం, మోసే బ్యాగులు, తెచ్చేది జీరో, ఏం లేదు. అట్లనే చోటే బాయ్ బడే బాయ్ బంధం ఏమైనా బలపడుతుందా, తెలంగాణకి ఏమైనా నిధులు వస్తాయా అంటే పక్క రాష్ట్రానికి నిధులు తరలిపోతున్నాయి, ఇక్కడ వచ్చింది ఏమీ లేదు, గాడిద గుడ్డు, 0 రూపాయి లేదు. అంటే కాదేది అవినీతికి అనర్హత అన్నట్టు కాంగ్రెస్ వచ్చిన ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో బుద్ధి మార్చుకుందేమో, దారి మార్చుకుందేమో, ఒక విజ్ఞతతో విజన్తో పాలన చేస్తాడేమో, కేసీఆర్ గారి కంటే మంచి పరిపాలన అందిస్తాడేమో, మనం అనుకునే ఆశలు నెరవేరుతాయేమో అని ఆశపడ్డటువంటి ప్రజల సబ్బండ వర్గాల నోట్లో మట్టి పడింది తప్ప ఏం లేదు. ఇవాళ యంగ్ ఇండియా స్కూల్స్ 82 కోట్లకు ఒక స్కూల్ కడతామని ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. తర్వాత ఏం చెప్పిండు, 125 కోట్లకు ఒక స్కూల్ అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి పోయింది? 200 కోట్లకు ఒక స్కూలు, 20 నుంచి 25 ఎకరాల భూమి. నేను అడుగుతా ఉన్నా, నువ్వే కదా విద్యామంత్రివి, విద్యా గంధం లేని, సరిపోయే విద్యా అనుభవం లేని నీ దగ్గర విద్యాశాఖ పెట్టుకున్నావు. ఇప్పుడు హోంశాఖ నాశనం అయిపోయింది, క్రైమ్ రేట్ పెరిగింది, మున్సిపల్ అభివృద్ధి అడగంటిపోయింది, స్క్వేర్ ఫీట్కు 150, 200 ఏ రకంగా ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందో జనమంతా చూస్తూ ఉన్నారు. హైడ్రా పేరుతో పేద ప్రజలందరూ నిర్వాసితులను చేసి రోడ్డు మీద పడేసినావు. ఇవాళ విద్య, నేను అప్పుడే అనుకున్నా, ఈయన విద్యాశాఖ ఈయన దగ్గర ఉన్నప్పుడే ఏ శాఖకు మంత్రి ఉన్నా లేకున్నా విద్యాశాఖ నుంచే మానవ వనరులు ఉత్పత్తి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, తయారవుతారు. అన్ని డిపార్ట్మెంట్స్కు ఈ రాష్ట్రము దేశము సర్వతోముఖంగా అభివృద్ధి సాధించాలంటే మానవ వనరులే కీలకం. ఇంత ముఖ్యమైన శాఖను తెలిసి పెట్టుకున్నాడా రేవంత్ రెడ్డి గారు, తెలియక పెట్టుకున్నాడా అని అంటే తెలిసే మూర్ఖంగా పెట్టుకున్నట్టు కనబడతా ఉంది. అదే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీతో కాదు, మీరు వేరే వాళ్లకు విద్యాశాఖను అప్పగించండి. మీకు ఇందులో కూడా దోపిడీ చేసుకుందామని అనుకున్నప్పుడు కేజీబీవీలలో బంకర్ బెడ్స్లలో కూడా 167 కోట్ల దోపిడీ చేస్తావా నువ్వు? అంటే ఒక బెంచ్ 12,000కు కేసీఆర్ గారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ హయాంలో కొంటే ఇవాళ అదే బెంచ్ 43,000కు ఒక బెంచ్ కొన్నవి. ఇవాళ
167 కోట్ల స్కామ్ జరిగింది. అది బయటికి రాకుండా బ్లాక్మెయిల్ చేసి భయపడుతున్న పరిస్థితి. సింగరేణులు వేలాది కోట్ల రూపాయలకు అర్హత లేనటువంటి సుజన్ రెడ్డి కంపెనీ లాంటి వాళ్ళకు కట్టబెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. విచారణ కాడికి వచ్చే వరకు బీజేపీ పడుతుంది, కాంగ్రెస్ పడుతుంది. ఇలా యంగ్ ఇండియా స్కూళ్ళలో కూడా ఎక్సెస్ 5%, 10% టెండర్స్ ఇచ్చినటువంటి ఆ కంపెనీలకి నువ్వు టెండర్లు దారాదత్తం చేస్తే అసలు నేను అడుగుతాను, యంగ్ ఇండియా స్కూల్ కాన్సెప్ట్ ఎందుకు? ఇలా మోడల్ స్కూల్స్ ఉన్నాయి, కేసీఆర్ గారు పెట్టిన 1016 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. అందులో పురుగులు అన్నం తింటూ ఉన్నారు, కీటకాలు పురుగులు పడ్డటువంటి అన్నం తింటూ ఉన్నారు, ఆరోగ్యం పాడైపోతూ ఉంది. ఆ పిల్లల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. నువ్వు డైట్ రేట్స్ పెంచుతా అని చెప్పి ₹1 చెల్లించలేదు, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచుతా ₹1 ఇవ్వలేదు. ఆ 1016 స్కూళ్ళల్లో ఇప్పటికి సార్ సురేష్ గారు 160 మంది పిల్లలు ఇవాళ చనిపోయినారు. అక్కడ ఆరోగ్యం బాగలేక, ఫుడ్ బాగలేక, వాళ్ళ కండిషన్స్ బాగలేక ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా తయారైపోయినాయి అంటే ఒకప్పుడు క్యూ కట్టి బ్రహ్మాండమైన వచ్చేవాళ్ళు. ఇలా పిల్లల్ని తీసుకొచ్చి అలా చేరుతున్న పిల్లల్ని చంపుకోవాలంటేనే ఈ గురుకులాల్లో పిల్లల్ని చేర్చాలనేటువంటి కాన్సెప్ట్ ఇలా తల్లిదండ్రులకు ఏర్పడ్డది. ఇంతగా రెసిడెన్షియల్ స్కూల్స్ దెబ్బతిన్నాయి. మోడల్ స్కూల్స్లో ఇంతవరకు వాళ్ళకు 2 నెలలకు 3 నెలలకు వేతనాలు వస్తూ ఉన్నాయి. ఇలా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఎస్ఎస్ఏలో ఉన్నటువంటి సిబ్బందికి ఇలా వేతనాలు లేవు. అసలు విద్యారంగం నీకు అర్థమైందా? సమూలంగా విద్యా రంగాన్ని సమీక్ష చేసినావా? మొన్న ఒక సమీక్ష చేసిండు, అది కూడా యంగ్ ఇండియా స్కూల్స్ 167 కోట్ల స్కామ్ అయింది. బంకర్ బెడ్లలో ఇది బయటికి పోకూడదు అన్నట్టు భయపెట్టడం కొరకు ఆ సమీక్ష జరిగినట్టు అర్థం. అందులో కొంతమంది అధికారులు అనుకుందరట, అనుభవం లేని అర్హత లేనటువంటి వ్యక్తి విద్యామంత్రి అయితే మన విద్య ఇట్లనే పాడైపోతుంది. విద్యా మానసపుత్రిక ఒకప్పుడు కేసీఆర్ గారి విజన్. ఇలా విద్య నానా రకాలుగా రభసబట్టి భ్రష్టు పట్టిపోతుంది. అందుకే కేసీఆర్ గారు మొన్న తను అన్నారు సర్వభ్రష్ట పరిపాలన అని. అన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోయింది. దీన్ని మళ్ళీ బాగు చేసుకోవాలంటే కూడా మనమందరం తిరిగి కంకణం కట్టుకొని బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చినప్పటికి కూడా మళ్ళా మొదటి కష్టానికి మనం వచ్చినాం. అంటే అగ్రభాగాన నిలబడేటువంటి తెలంగాణ రాష్ట్రం ఇలా అధోగతికి చేర్చబడింది. ఏమున్నదండి, అందాల పోటీలు, మెస్సీతో ఫుట్బాల్ పోటీలు, గ్లోబల్ సమ్మిట్ పేరుతో అదొకది, దావోస్లో 2 సార్లు పోవడం తప్ప తేవడమే లేదు, వచ్చింది ఏం లేదు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ కోర్సు చేస్తా అని పోయిండు ఆయన. ఆ ఇంగ్లీష్ కోర్సు చేసిండా చేయలేదు తెలియదు. యూనివర్సిటీకి పోతే అర్థం లేనటువంటి ఇంగ్లీష్ రాకుండా పరిపాలన చేస్తా, నా పరిపాలన నా చక్కదనం చూడండి అని మాట్లాడతావు. నీవంటే కడుపు దుగ్ధం మాకేం లేదు, మాకేం కోపం లేదు. అనవసరమైన సందర్భం లేని రోతకూతలు, పిచ్చి మాటలు మాట్లాడకుండా సందర్భాన్ని బట్టి మాట్లాడి ప్రజలను నువ్వు ఉత్తేజపరిచి ప్రజా సంక్షేమం కోరితే నువ్వు 10 ఏళ్ళు ఉంటా నీకు నువ్వే చెప్పుకోవడం కాదు. 10 ఏళ్ళు ప్రజలు నిన్ను ఉంచుతారేమో. 2 సంవత్సరాలు 3 నెలలు ఏం చేసినావు? ఎవరు చేయని అధోగతి పాలు చేసినావు కదా. ఇంకా షాపులలో యూరియా ఇవ్వకపోతావు కదా. ఇంకా యూరియా తెచ్చి సకాలం దాచుకునే తెలివి లేదా? ఎవరు చెప్పిరో సలహా మరి యాప్లలో యూరియా వస్తుందని. ఈ మధ్యలో ఒక నిరుద్యోగులు పోయినట పల్లెటూరికి, పోయి వాళ్ళ మనవని అడిగిండట, యాప్ నొక్కితే యూరియా వస్తుందట. మనవాడా మరి నువ్వు వెయ్యమంటే కడుపు నిండా పెట్టిన కేసీఆర్కి ఓటేయకుండా కాంగ్రెస్ లంగగాడిది కొడుకు ఓటేస్తుని, మరి స్మార్ట్ ఫోన్ నా దగ్గర లేదు, నువ్వు కొని బిడ్డ అన్నాడట. ఆ నిరుద్యోగం అన్నాడట, నాకే ఉద్యోగం రాక నేను రోడ్డు మీద పడి వస్తూ ఉన్నా, ధర్నాలు చేసి మా ఈపులు పగులుతూ ఉన్నాయి అక్కడ. అయ్యో తాత నిన్ను మోసం చేసిండు, నన్ను మోసం చేసిండు, ఇంకా మనకెక్కడి గతి అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. షాపుల్లో లేని యూరియా యాపుల్లో వస్తుందా? కామన్ సెన్స్ లేదా? ఎవరిని అడుగుతున్నావు? ఏ పరిపాలన చేస్తున్నావు? మరికి ఇంట్లో కూడా వారు ఉంది. అడ్డమైన ఓర్లుడు సొల్లుకూతలు గుయ్యకు, కరెక్ట్గా మాట్లాడు, ప్రజల ఇంట్రెస్ట్ పరిరక్షించే విధంగా నువ్వు మాట్లాడు తప్ప ఈ విధంగా జనం నొల్ల పడకని. ఎన్ని శాపనార్థాలు పెట్టిండ్రండి, ఎంతమంది తిట్టిండ్రండి. ఇంత ఉసురు ఉత్తగానే పోతుందా? ఈ గోస ఉత్తగానే పోతుందా? ఇలా మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కంటికి పుట్టెడు ఏడుస్తూ ఉన్నారు. బిడ్డల పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి, తెచ్చుకున్న బాకీలు అయిపోయినాయి. ఇంటి పక్క కూడా అప్పిస్తే రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇస్తారు, ఇచ్చినాక నీ అప్పు తీరుస్తానంటే తిరిగి ఆయన ముఖానికి ఆయన ఇచ్చినట్టే ఉంది, నీ ముఖాన్ని నాకు అప్పు కట్టినట్టే ఉంది. బిడ్డ నీ ఇంట్లో కూర్చుంటున్నా, నా అప్పు తీర్చేయాలని చెప్పి కూర్చుంటే చెప్పా పెట్టకుండా 5-6 మంది పెన్షనర్స్ ఇళ్లలో నుంచి వెళ్ళిపోయారు. దిక్కు దోచడం లేదు, కనిపించడం లేదని ప్రకటనలు ఇచ్చినా కూడా దొరకడం లేదు. ఇలా కిడ్నీల జబ్బులు, గుండె జబ్బులు అనేక మంది చచ్చిపోతూ ఉన్నారు కదా. ఏం పాపం చేసిర్రు? నీకు ఓటేయడమే వాళ్ళు చేసినటువంటి పాపమా? వాళ్ళ డబ్బులు నువ్వు చెల్లించావా? ఎక్కడ చూసినా అవినీతేనా? ఇవాళ 20%, 30% మన ఊరు మనబడి పేరిట 500 కోట్ల బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అక్కడ కూడా 20-30% నీకు కమిషన్లు కావాలన్నా? అంటే ఎవరిని వదిలిపెట్టవా? ఇప్పుడు అన్ని భూములు వదలవు, నీళ్ళు వదలవు, ప్రాజెక్టులు వదలవు, బళ్ళు వదలవు, అంతటా కూడా నీకు కావాల్సింది అవినేత. ఒక్క బిడ్డ అండి నీకు
రేవంత్ రెడ్డి గారు మంచి పద్ధతి కాదు ఇది, ఆ ఉసురు తగులుతుంది. ఏం చేసుకుంటావు ఎన్ని కోట్లు సంపాదించి, ఎక్కడ పెట్టుకుంటావు? పోయినోడు ఎవడు కట్టుకొని తీసుకపోడు కదా, నీవే అంటావు కదా. పావురాల గుట్టలో పావురావు అయిపోయాడు రాజశేఖర్ రెడ్డి, అందరి గతి గట్లే ఉంటుంది కదా, ఏం పట్టుకపోం కదా. దాచుకుంది దోచుకుందంతా కూడా ఇక్కడ వదిలిపెట్టి పోవాల్సిందే కదా. ఇప్పటికైనా మనిషిగా మానవత్వ విలువలతోని ఒక రాజకీయ విజన్తో పనిచేయండి. జనరంజక పరిపాలన అందిస్తుందో లేవో నాకు కాదు తెలియదు కానీ ఉన్నది తెరలు చేయకండి. ఉన్నది ఇక 2 ఏళ్ళే ఉన్నది నీకు. 2 ఏళ్ళ తర్వాత నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పినా నీకు ఓటు వేసేటోడు ఉండడు, కనబడుతోడు ఉండడు. నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పినా నమ్మటోడు ఉండడు. నువ్వు ఎవరిని దొక్కినవి ఇవ్వాలా? 20 సంవత్సరాలు కాంగ్రెస్కి నమ్మకుండా ఓటేయ ఇవాళ నువ్వు వంత పాడుతున్నదంతా కూడా చంద్రబాబు నాయుడు. అక్కడ ఆ బాబు, ఇక్కడ ఈ బాబు, ఇద్దరు, ఇంకేం లేదు. రైట్ అండి. మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీని మొత్తానికి నాశనం చేశారు, పరిపాలన పైన దక్షత లేదు, దేనిపైన పాలన పైన పట్టు లేదు. మొత్తానికి రానున్న రోజుల్లో పట్టు తెచ్చుకొని పరిపాలన సరిగ్గా చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నటువంటి అంశం. బాలాజీ గారు, ప్రధానంగా ఏదైతే రైతు భరోసా సంబంధించి దాదాపు 20 లక్షల పైన ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుందంట అంటున్నారు. ఏదైతే రైతు భరోసా ఇవ్వలేని పరిస్థితి మొత్తానికి కట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్, దీనికి సంబంధించి మీరేమంటారు? 100% సురేష్ గారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచి ఎట్లా సంక్షేమ పథకాలని కోత పెట్టాలనే ఆలోచన తప్ప ప్రజలకు ఎట్లా సంక్షేమ పథకాలు అందిద్దామనే ఆలోచన కనపడతలేదనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇలా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగానికి భరోసా ఇవ్వడం కోసం, రైతాంగానికి ధీమా ఇవ్వడం కోసం, రైతాంగానికి పెట్టుబడి సాయంగా ఏదైతే ఆ కాలం మొదలైనప్పుడు ఆ రైతుకు కొంత ఆసరగా ఉండడం కోసం రైతు బంధు అనే పథకాన్ని ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి మొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ విధంగా రైతుకు ధీమా అయింది ఆ రోజు రైతు బంధు. కానీ ఇలా అదే రైతు బంధును ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజు సుమారు 11 దఫాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున మరి ఇవాళ రైతుకు సుమారు 70 లక్షల మంది రైతాంగానికి సుమారు 72,000 కోట్ల రూపాయలు వారి ఖాతాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వేసి రైతాంగాన్ని ఆదుకున్నటువంటి సర్కారు కేసీఆర్ గారి సర్కారు. మరి ఇలా 26 నెలలుగా వీళ్ళు వచ్చి రైతాంగానికి రైతు బంధన్ దాన్ని తీసేసి పేరు మార్చి రైతు భరోసాగా మార్చినారు. ఆ రైతు భరోసా కూడా ఏం చేసినారు వీళ్ళు? గతంలో కేసీఆర్ గారు సంవత్సరానికి 10,000 ఇస్తానంటే మేము 12,000 ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. ఇవ్వకుండా ఇవాళ మరొక ప్రయత్నం ఏం చేస్తా ఉన్నానంటే ఏదైతే డిజిటల్ సర్వే పేరుతోటి దానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అప్పచెప్పి ఆ డిజిటల్ సర్వేలో సాగు చేసిన భూమి ఏంటి, సాగు చేయని భూమి అని చెప్పేసి ఒక తిరకాసు పెట్టి సుమారు 20 లక్షల ఎకరాల భూమిని ఈ రైతు బంధు రూపంలో వస్తున్నటువంటి భూముల్ని తీసివేసే కుట్ర జరుగుతూ ఉంది. దీనిపైన రైతాంగం మండిపడతా ఉంది. ఒకవైపు రుణమాఫీ పేరుతోటి మీరు చేసినటువంటి ఏదైతే కుట్ర ఉందో 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చెప్పినారు. 100 రోజులలో పూర్తి చేస్తామని చెప్పినారు. ఇంతవరకు కూడా రుణమాఫీ కాని పరిస్థితి కనపడతా ఉంది. అనేక మంది రైతులు హైకోర్టుకు పోతున్న పరిస్థితి కనపడతా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక రైతు హైకోర్టుకు పోయి మాకు రుణమాఫీ అయిందని చెప్పినారు, మేము 150,000 రూపాయలు బ్యాంకులో తీసుకుని ఇంతవరకు రుణమాఫీ కాదని చెప్పేసి హైకోర్టుకు పోతే హైకోర్టు కూడా యాదాద్రి జిల్లా కలెక్టర్ కావచ్చు, వ్యవసాయ శాఖ కమిషన్ కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులను నిలదీసిన సందర్భం కూడా, ఇలా నోటీసులు ఇచ్చిన సందర్భం కూడా ఇలా టీ న్యూస్ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఒకవైపు కేసీఆర్ కిట్టు ఇలా మేము పల్లెల్లో తిరుగుతా ఉంటే పట్టణాల్లో తిరుగుతా ఉంటే గడప తిరుగుతుంటే గతంలో కేసీఆర్ కిట్ వచ్చేది మాకు ఏదైతే డెలివరీ అయిన సందర్భంలో 12,000 13,000 రూపాయలు ఆడపిల్ల మగపిల్లవాడు పుడితే ఇచ్చేది కేసీఆర్ గారు. దాంతో పాటుగా కేసీఆర్ కిట్ వచ్చేది, అనేక రకాల సదుపాయాలు ఏదైతే పుట్టినటువంటి ఆ పిల్లలకు ఉపయోగపడదని చెప్తా ఉన్నారు. ఇలా దాన్ని కూడా ఎగనామం పెట్టినారు. అంటే కేసీఆర్ కిట్ రాకపోయే రైతు బంధుని ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తుండే, రుణమాఫీ కంప్లీట్ చేయకపోతే, అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి అనేక రకాలుగా వీళ్ళు హామీ ఇచ్చినారు. సంబంధించి హామీ ఇచ్చినారు. రైతు కూలీలకు ఎగనామం పెట్టినారు, కౌలు రైతులకు ఎగనామం పెట్టినారు. ఇలా కనీసం సార్ పంట బోనస్ అని చెప్పినారు. సార్ పంట బోనస్ అనేది బోగస్ గా మారింది. ఇలా సన్న ఓట్ల ప్రస్తుతం ఏం చేసినారు, పండించిన వరి పంటకు మేము బోనస్ ఇస్తామని చెప్పినారు. వరి బోనస్ ఇవ్వకపోగా దాంట్లో సన్నధాన్యానికి ఇస్తామని చెప్పినారు. కనీసం ఆ సన్నధాన్యాన్ని కూడా ఇలా బోనస్ ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. కాబట్టి రైతాంగాన్ని నిండా ముంచిన సర్కార్ పైన సురేష్ గారు, FSL ఫైర్ ఇన్సిడెంట్, అది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ మేడ్ బై ద క్రిమినల్ సీఎం రేవంత్ రెడ్డి అండ్ హిస్ గ్యాంగ్.
ఎందుకంటే ఇంపార్టెంట్ కేసుల్లో అత్యంత కీలకమైనటువంటి కేసుల్లోనే కీలకమైన ఆధారాలు అంటే ఫింగర్ ప్రింట్స్, డిఎన్ఏస్, వాయిస్ రికార్డింగ్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్తో కూడినటువంటి ట్యాంపరింగ్ చేయలేనటువంటి ఎవిడెన్సెస్ మాత్రమే కోర్టుల్లో భద్రపరచబడతాయి. అంటే కోర్టులోకి వచ్చి సబ్మిట్ చేసినటువంటి ఎవిడెన్సెస్ ఇట్లాంటి కాడికి పంపబడతాయి. అంటే అనేకమైన సేఫ్టీ మెజర్స్ తీసుకొని అత్యంత ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి సెక్యూరిటీస్ మధ్యలోనే ఆ రూమ్స్లో సీజ్ చేయబడతాయి. ఆ సీజర్ రూమ్స్ 3 కాలిపోయినాయి అని అంటే ఫైర్ యాక్సిడెంట్ కావడానికి అవకాశమే ఉండదు. 100%. షార్ట్ సర్క్యూట్ కావడానికి 0.1% కూడా అవకాశం ఉండదు. ఇవాళ ఈ టైంలో అందరూ కూడా మున్సిపల్ ఎన్నికల్లో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్లో ఆల్ ఆఫ్ సడన్గా చలికాలము, అది కూడా ఫైర్ యాక్సిడెంట్ అంటే నమ్మకనిశక్యంగా అన్నటువంటి రీతిలో ఉన్నాయి. కాంగ్రెసే చేసింది, చేపించింది. నేర చరిత్ర కలిగిన, నేర స్వభావం కలిగినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఏదైనా జరగవచ్చని ప్రజలందరూ కూడా ముక్కు మీద ఏలేసుకోవడం లేదు. నిజమే అయి ఉండొచ్చు అని అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే మేడిగడ్డను బాంబులు పెట్టి బ్లాస్ట్ చేశారు. చెక్ డ్యాములు, 100 చెక్ డ్యాములు బాంబులు పెట్టి బ్లాస్ట్ చేశారు. అవన్నీ చేసినటువంటి వాళ్ళకి ఇది పెద్ద చరిత్ర. 100% రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఆ కేసులో శిక్ష పడుతుంది, ఫైనల్కి వచ్చింది. అది జరుగుతుందని తెలిసి మాయం చేసే దాంట్లో ఈ కుట్ర జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది, ఇంకొకటి కాదు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం నిజంగా అంటుంది కదా, మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి. కారణమే లేని, తప్పే లేని కాళేశ్వరం మీద పిలిచిర్రు, తప్పే జరిగినటువంటి సిట్టుకు పిలిచిర్రు, అనేక రకాలుగా ఆగం చేసిర్రు కదా. ముఖ్యమంత్రి అయితే సర్వస్వమేం కాదు కదా, ముఖ్యమంత్రి కూడా తప్పు చేసి గతంలో ఇరుక్కున్నాడు. కాబట్టి బీజేపీ ప్రత్యేకంగా తీసుకొని విచారణ జరిపించాలి, నిగ్గు తేల్చాలి. ప్రజల ముందు మిస్టర్ క్లీన్ రేవంత్ రెడ్డి గారు రుజువు చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీదనే ఉంది. రైట్ అండి. థ్యాంక్ యూ అండి భుజంగ గారు, థ్యాంక్ యూ అండి బాలరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.